దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ట్యూస్డే 4th August 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము. ఫిలిపియన్స్ చాప్టర్ 3 and verse 20. మన పౌరస్థితి పరలోకమునందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పౌరస్థితి, మన సిటిజన్షిప్ ఎక్కడుందండి? పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ నుండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు అనే రక్షకుని కొరకు కనిపెట్టుచున్నాము. ప్రతి ఒక్కరూ ఈ సత్యాన్ని మనము గ్రహించాలి. ఏంటండి సత్యము? మీ యొక్క పౌరస్థితి, మీ యొక్క సిటిజన్షిప్ హెవెన్ లో ఉన్నది. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. ఫర్ అవర్ కాన్వర్సేషన్ ఈజ్ ఇన్ హెవెన్, ఫ్రమ్ వెన్స్ ఆల్సో వి లుక్ ఫర్ ద సేవియర్ ఆర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇంకొక ట్రాన్స్లేషన్ లో ఈ విధంగా రాయబడ్డది. ఏమని రాయబడ్డది అంటే ASVలో, ఫర్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్, వెన్స్ ఆల్సో వి వెయిట్ ఫర్ ఎ సేవియర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదంటే అర్థం ఏంటండి? మనము పరలోక సంబంధులమై ఉన్నాము, లేక దేవుని సంబంధులమై ఉన్నాము. మనము ఎక్కడ మన పౌరస్థితి ఉంటుందో, లేక ఏ రాజ్యములో మన పౌరస్థితి ఉంటుందో, ఆ రాజ్యము మన యొక్క మంచి చూసేది, మన యొక్క అవసరాలను చూసేది ఆ రాజ్యము. ఒకవేళ మీరు భారతదేశంలో పుట్టినట్లయితే, లేక వేరే ఒక దేశము, అమెరికా దేశంలో మీరు పుట్టినట్లయితే, ఆ దేశం యొక్క ఆధిక్యతలు, ఆ దేశం యొక్క ఆ యొక్క బెనిఫిట్స్ నువ్వు పొందుకుంటావు. ఆ దేశం యొక్క పథకాలు నీకు ఇవ్వబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పౌరస్థితి లేక మన సిటిజన్షిప్ పరలోకమందు అని మనము నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు, పరలోకము మన యొక్క అవసరాలను చూసుకుంటుంది, మన యొక్క క్షేమమును చూసుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాడుక భాషలో మంచి చెడ్డలను చూసుకుంటుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరము మనము ఈ సత్యాన్ని గుర్తించి, పరలోకము లేక దేవుడు నాకు సహాయము చేస్తాడు అని విశ్వసించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దేశ పౌరుడుగా ఏ విధంగా మనకి రైట్స్ ఉంటాయో, ఆ దేశంలో పరలోకములో మన యొక్క పౌరస్థితి వలన పరలోక సంబంధమైన రైట్స్ మనం కలిగి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ నుండి నీకు సహాయం దొరుకుతుంది, అక్కడి నుండి నీకు భద్రత, నీకు క్షేమము, నీ అవసరాలు తీర్చబడతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడిన ఇంకొక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదుకుడి, అప్పుడు అవన్నీ, నీకు అవసరాలన్నీ తీర్చబడతాయి. నువ్వు ఎప్పుడైతే నా రాజ్యాన్ని, నీతిని వెతుకుతావో, పౌరస్థితి నీది పరలోకమందు ఉంది, ఆ పరలోకం యొక్క నీతిని, రాజ్యమును వెతుకుతావో, ఈ భూమి మీద అవసరమైన విషయాలను నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఈ యొక్క సమయంలో మొట్టమొదటిది నీవు విశ్వసించి, నీవు ఒప్పుకోవలసింది ఏంటంటే, నా పౌరస్థితి పరలోకమందు ఉన్నది. ఐఎమ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. నేను లోక సంబంధిని కాదు. ఒకప్పుడు ఈ లోక సంబంధిని, ఇప్పుడు ఈ లోక సంబంధిని కాదు, నేను పరలోక సంబంధిని. కాబట్టి పరలోక విషయమై నేను ఆలోచన చేయాలి, పరలోక విషయంలో నేను వెదకాలి. అక్కడ నుండి నీకు సహాయము దొరుకుతున్నది. ఓ దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే కీర్తనకారుడు 121వ అధ్యాయం 1వ వచనంలో, కొండలతో నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? అక్కడ రాయబడ్డది, భూమి ఆకాశం సృజించిన యెహోవా వలనే నేను సహాయమును పొందుకుంటాను. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు, ఈ డివోషన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సత్యాన్ని గుర్తించండి. యువర్ హెల్ప్ కమత్ ఫ్రమ్ ద లార్డ్ బికాస్ యూ బిలాంగ్ టు ద లార్డ్. యువర్ హెల్ప్ కమత్ ఫ్రమ్ హెవెన్ బికాస్ యూ బిలాంగ్ టు హెవెన్. నీ సహాయము పరలోకము నుంచి వస్తుంది, ఎందుకంటే నువ్వు పరలోక సంబంధివి. నీ పౌరస్థితి
परलोकमंदुन्नति। हिंदी में पढ़ेंगे, फिलिपियों का पत्र उसमें 3 अध्याय और 20 वचन पढ़ रहे हैं। पर परमेश्वर स्वदेश स्वर्ग पर है और हम एक उद्धारकर्ता प्रभु यीशु मसीह के वह से आने ही बांट जोह रहे हैं। प्रभु को धन्यवाद, प्रभु को महिमा देते हैं। पर हमारा स्वदेश स्वर्ग पर है, हमारा स्वदेश। प्रभु को धन्यवाद। हमारा स्वदेश मतलब आप कौन से देशवासी हैं? आप स्वर्ग के देशवासी हैं। ओ प्रभु को धन्यवाद अदा करते। जब आप स्वर्ग के देशवासी हैं तो आपकी सहायता कहां से मिलेगा? स्वर्ग से ही मिलेगा। आपकी चंगाई, आपको पैसा, आपका जॉब, आपका बिजनेस, हर विषय में आपको, क्योंकि आपका स्वदेश क्या है? पर स्वर्ग है। కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము పరలోకము, మన పౌరస్థితి పరలోకమందుండి ఈ లోకంలో వెతుకుతున్నాం. అందుకే మనకు దొరకటం లేదు. నువ్వు ఏ దేశ సంబంధివో ఆ దేశం నుంచి నీవు సహాయాన్ని పొందుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం. అవును తండ్రి, మా పౌరస్థితి పరలోకమందున్నది. ఫర్ అవర్ సిటిజన్షిప్ ఈస్ ఫ్రమ్ హెవెన్. మై గాడ్, హీస్ ఇన్ హెవెన్, లార్డ్ జీసస్. అండ్ ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ హెవెన్ ఇస్ బ్యాకింగ్ ఆల్ ఆఫ్ us. ఈ డివోషన్ ఉన్న ప్రతి ఒక్కరికి నాయన మా వెనుక పరలోకం ఉన్నందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. మాకు పరలోకము నుంచి సహాయమును మేము పొందుకున్నందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు అయ్యా నాయన తండ్రి, దేవ మాకు సహాయం చేటుకు నాయన తండ్రి, మమ్మల్ని కాపాడుటకు నాయన మీ దూతలను ఆజ్ఞాపించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారు ముట్టి మీరు స్వస్థపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఏక సమయంలో పరిశుద్ధ తండ్రి నాయన దేవతని జాబ్స్ చేస్తున్న వారు, జాబ్స్ వెతుకుతున్న వారి కొరకు ప్రార్థన చేశాం. మంచి జాబ్స్ తో నీ బిడ్డలు తృప్తిపరచబడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, పరలోకం నుండి నాయన జాబ్స్ విషయంలో వారు సహాయమును పొందుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ అంతా కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. చదువుకుంటున్న వారు చదువులో మీ తోడు దయచేయండి. నేను స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీ చదువుకున్న వారు అందరూ దీవించండి అయ్యా. పరలోకం నుండి ఇప్పుడు అందరూ సహాయమును పొందుకొని మంచిగా చదువుకుంటూ సహాయం చేసినందుకు స్తోత్రములు నాయన. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపజేసి మీ దయలో, మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి దీవించండియ్యా. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసిన ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరు నాయన ఆత్మ నడిపింపుతో ప్రభు నాయన పరలోకంతో మేము చుట్టుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయమని, ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము, మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.